దేవుని కాపుదల మనకు లేకపోతే మనం బ్రతకలేం. ఎందుకంటే సాతానుడంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట లోకంలో. పేతురు పత్రికలో రాయబడింది. మరి వాడికి అప్పచెప్పాడా దేవుడు? నిన్ను నన్ను మనల్ని అప్పచెప్పాడా? అప్పచెప్తే ఏమయ్యేది? ఉండేవాళ్ళమో కాదో, ఒకవేళ ఉన్నా క్షేమంగా ఉండేవాళ్ళమో కాదో. యోబుని అప్పచెప్పాడు దేవుడు సాతానుడికి. అప్పచెప్పినప్పుడు యోబు పిల్లలు ఉన్నారా, పోయారా? పోయారు. యోబు ఏమైనా క్షేమంగా ఉన్నాడా? యోబు పిల్లలు పోయారు, యోబు క్షేమంగా కూడా లేడు. యోబు ఆస్తి ఏమనుందా? పోయింది. సాతానుడికి అప్పచెప్పబడ్డప్పుడు ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని సాతానుడికి అప్పగించకుండా ఈ సంవత్సరం అంతా కాపాడాడు. తన కాపుదలకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. ఎంత స్తుతించినా ఆయన రుణము తీర్చలేం. దేవునికి మనము బ్రతుకు కాలమంతా రుణస్థులమే, రుణపడి ఉండవలసిన వారమే.